గారి గురించి ఇంత మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మావోయిస్టులపై నిషేధం ఎత్తేసే దమ్ముందా అని అడుగుతున్నారు బండి సంజయ్ గారు. ఇప్పుడు ఒక మాట చెప్పిన మేడం, ఇప్పుడు ఆ రోజు చర్చలు జరిగినప్పుడు సార్ చర్చలు మావోయిస్టులు కోరుతున్నట్టు మావోయిస్టుల యొక్క సిద్ధాంతం ఏంది? సమసమాజ నిర్మాణం అంతిమ లక్ష్యం. ఆ సమసమాజ నిర్మాణంలో అంతిమ లక్ష్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రజల విముక్తిని గురించి కోరుతున్నప్పుడు ఆ చర్చలలో కొన్ని పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఇది లేదు అని చెప్పినప్పుడు వాటిని నోట్ చేసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారి చర్చల తర్వాత కాంగ్రెస్ పార్టీ చర్చల తర్వాత చాలా సమస్యలు పరిష్కారం అయినాయి. ఇంకోటి మూమెంట్స్ కూడా తగ్గినాయి. ఇప్పుడు ఒక్కటి క్లియర్ కట్గా మేడం, అణిచివేత ఉన్నన్ని రోజులు తిరుగుబాటు అనేది ఉంటుందండి. అది ఏ రూపాన ఉంటుంది అనేది ఎవ్వరని చెప్పలేదు. రేపు నాడు ఇదే భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో రాలే, ఛత్తీస్గఢ్లో వచ్చింది పోయింది, ఒరిస్సాలో వస్తుంటే పోతుంటుంది. కానీ వీళ్ళు విచక్షణగాన కోల్పోతే మాత్రం అతి భయంకరంగా తయారవుతారు. ఇంకా ప్రజలు తిరుగుబాట్లు ఇది తెలుస్తలేదు వీళ్ళకి. ఎందుకొరకంటే పేద ప్రజలు అని చెప్పి ఇప్పుడు నిస్సహాయులైన మీదనే కదా వీళ్ళు దాడులు చేసేది, నిస్సహాయుల పైన కదా వీళ్ళు పెత్తనం చేసేది. నిస్సహాయుడు ఏం చేస్తాడు? లాస్ట్కు తిరుగుబాటు చేస్తాడుగా, ఆయుధం అందుకుంటాడుగా. కనుక ముందు మన లోపల కూడా సంస్కరణ జరగాలి. గుళ్ళెకి వస్తే జై శ్రీరామ్ అని చెప్పేసి అని కొట్టే స్వేచ్ఛ మీకెవడిచ్చిండు? అట్లా నీవు జరుగుతావన్నీ చూస్తున్న వాళ్ళు ఉన్నారు. నీ వాడ 200 మందినే 500 మంది చంపేయచ్చు, 2000 మంది చంపేయచ్చు, 24,000 మంది పోయి నీ దేశస్తులనే నీ ప్రజలనే నువ్వు చంపేయచ్చు. కానీ అంతతో ఆగదు. అది ఖచ్చితంగా మార్పు అనేది రావాలా. సమాజ మార్పు జరిగితే ఎవడు మావోయిస్టు తయారు కాడు. ఎవడన్నా కావాలని పోతాడా? మేడం జబ్బకు తుపాకి వేసుకొని తిరగాలని ఎవరికైనా కోరిక ఉంటుందా? వాళ్ళు ఏమైనా అందులో పోయిన తర్వాత ఏమైనా సుఖజీవితంగా గడుపుతారా? అక్కడ సుఖజీవితం గడుపుతారా? లేకపోతే ఏమైనా సుఖమైన తిండి ఉంటుందా? లేకపోతే ఏమైనా విలాసవంతమైన జీవితం ఉంటుంది? అక్కడ టెన్షన్తోనే ఉంటుంది. నీకు నీడ ఉండదు, నిశ్చిత్రం ఉండదు కదా మేడం. అంటే ఎవడైనా కోరుకుంటాడా అది? ఇప్పుడు వాడు ఎందుకు ఆయుధం పట్టుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టింది? నీకు దానికి సమాధానం చెప్పు. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు అంటున్నారు. ఎందుకు లేవు మేడం? ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ మేడం ఆదివాసీ బిడ్డలు ఉన్నారు మేడం. వీళ్ళు ఈ అడవులలో చర్చలో ఇప్పుడు మా దగ్గర నల్లమల ఫారెస్ట్ ఉంది. నల్లమల ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలని కార్యక్రమాన్ని పెట్టి ఆడ చెంచులు అడ్డం వస్తుంది. ఇప్పుడు అక్కడున్న ప్రజల కోసం ఎవరెవరు పావురాకులలో లేకపోతే అక్కడున్న ప్రజలు మా జీవితాన్ని నాశనం చేస్తారా? పట్టణంలో తీసుకుపోయి మమ్మల్ని చెంచోలను అడవిలో ఉండే చెంచోలను తీసుకుపోయి అడవిలో ఉండి స్వేచ్ఛగా బతుకుతున్న ఆ బిడ్డలు తీసుకొచ్చి పట్టణ ప్రాంతంలో పడేస్తే వాళ్ళు ఏం పని చేసుకుంటారు? వాళ్ళు బతికేంది? అలాంటి అదే అంటున్నారు ఇందాక ప్రేమ్ గాంధీ గారు చెప్పింది అదే. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రజల్లో అవును నీవేం చేసి నేనేమంటున్నా మేడం, ఇక్కడ ఏంటండి, నీవు ఆయుధంతోనే అంచివేయనికి వస్తున్నావు, వాడు ఎదుర్కొని ఆయుధం పట్టుకుంటాడు. అదే గమనించాలి. ఇక్కడ దాంట్లో మంత్రి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఇదండి, అదే భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో మంత్రి ఉంది. ఇప్పుడు నేనేమంటున్నాను, మంత్రి ఎమ్మెల్యే ఉండి మారుమూల ప్రాంతాన్ని కూడా వాళ్ళకి చేరవేసింది. ఆ కష్టం ఉన్నప్పుడు పోయి నిలబడ్డప్పుడు దేశము రాష్ట్రం మొత్తం ఆమె మీద హర్షించింది. అరే ఒక మహిళ గుండె ఆ పని చేసింది. ఏమంటున్నాను, నేను చేసేది చేస్తాను, నువ్వు మాత్రం తిరుగుబాటు చేయకని చెప్పేసి అంటే ఎవడు కూడా ఊరుకోడు మేడం. తిరుగుబాటు చేయొద్దు అనట్లేదు. తిరుగుబాటు చేయొద్దు అంటే ఆయుధం మార్గం కాదు అంటున్నారు మేడం. ఇక్కడ వినండి, ఇప్పుడున్న పోలీసులు ఇప్పుడు నల్ల కర్రెగుట్టలో తిరుగుతున్నారు మేడం. పూర్తి స్వేచ్ఛ మాట్లాడుతారు కదా, వాళ్ళకు కూడా అదే స్వేచ్ఛ ఉంటుంది. నేనేమంటున్నా మేడం, నీకు ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావు రా వచ్చి సాధించు. ఆ రోజుల్లో సాధన. నేనేమంటున్నాను, నేను సీరియస్ గా చెప్తున్నా. మన జరిగిన సంఘటనకు ఇదే తెలంగాణలో ఇప్పుడున్న ప్రజెంట్ లో మీరు జరుగుతున్న ఈ సంఘటనకు మీ సమాధానం ఏం చెప్పండి. మీరు మాట్లాడలేదా కాంగ్రెస్ వాళ్ళు? నేను ఏమంటున్నాను, జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక దళిత బిడ్డను బట్టలు ఇప్పజేసి కొడితే దాని మీద మీ చర్య ఏంది? మీరేం మాట్లాడతారు? ప్రభుత్వం తీసుకుంటారు. మీరేం చేస్తున్నారు? కప్పుకున్నాడు, నువ్వేమంటున్నావు చెప్పు. జై శ్రీరామ్ అని అడుగుతున్నాడు. అంశాన్ని తీసుకొని మొత్తం ఉన్నటువంటి ప్రతి ఊళ్ళో జరుగుతుంది ఇది మేడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం, మీరు కానీ కట్టడి చేయకపోతే ప్రతి ఊళ్ళో జరుగుతుంది, జరుపుతారు కూడా. అప్పుడు సగం ఊళ్ళకు సగం పోతాయి. ఆపగలుగుతారా మీరు?
మీరు ఆపగలుగుతారా? హిందుత్వం పేరుతోనా అందరినీ ఒక ఏకం చేసి ఈ పీడిత వర్గాల మీద మీరు దాడులు చేస్తే ఆపగలుగుతారా? మీరు ఆ మాటనే అనొద్దు. మీరు ఎందుకు చేస్తారు? దాన్ని ఎందుకు మీరు ఖండించరు? అరే ఎందుకు కాషాయం కండువాలను ఎవర్రా మీరు ఆ ఊర్లో చేసింది అని మీరు తీసుకుని లోపడేపించి అది ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం కదా. మేడం ఇక్కడ వినండి, నేనేమంటున్నాను, ఎక్కడ జరిగింది సంఘటన జరగకూడదు, బాధాకరమే. కానీ దానికి కాషాయ కండువాలు కప్పుకున్న వాళ్ళు లేకపోతే జై మేడం శ్రీరామ్ బీజేపీకి ఏంటి బీజేపీకి జై శ్రీరామ్ ఆగండి మేడం. ఈ స్లోగన్ ఎవరిది మేడం? భారతీయ జనతా పార్టీది కాదు. స్లోగన్ జై శ్రీరామ్ అంటే మీరు అన్నారా? భారత్ మాతాకి జై దాని పేరు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు ఎవరు? వాళ్ళ పేటెంట్ కాదు కదా మేడం వినండి, వాళ్ళు పెట్టేట్టుగా తీసుకున్నారు. మేము అందరం కూడా చేసి దేవుని మొక్తం, కానీ ఆ దేవుని మొక్తం అని లేకపోతే మామూలను కాషాయ కండువాలు వేసుకొని భరతమాతకి జై జై శ్రీరామ్ అని దాడి చేస్తుంటే అదే కాషాయ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోబోతున్నావు. నువ్వు ఎందుకు కట్టడి చేయవు? అరే ఎవరు చేయాలి? మీరు ఎందుకంటే దాన్ని ముందుకు తీసుకోపోతున్నారు కదా. సంఘటన మేడం ఇక్కడ తెలంగాణలోనే మేడం ఇక్కడ వాళ్ళు చెప్పనంత వరకు, వాళ్ళు కట్టడి చేయనంత వరకు నేను చెప్తున్నాను కదా. అవును చెప్తారు, సమస్య లేదు. నేను చెప్తున్నా కదా, హిందుత్వ భావజాలంతోనా ఏదైతే ఉందో దాన్ని తీవ్రవాదంగా తయారు చేసి ఈ పేద ప్రజల మీద దౌర్జన్యం చేసి ఆడపిల్లల్ని లాగడం. ఒక్క విషయాన్ని నువ్వు మొత్తానికి అందరూ ఎక్కడ లేదు చెప్పు. ఉత్తరప్రదేశ్ లేదా, గుజరాత్ లో లేదా, నార్త్ లో ఎక్కువ చూస్తున్నారు. ఇక్కడ వాకింది అది. నార్త్ లో దళితుల మీద ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా వాకి కదా మేడం. నిన్న కాకపోయినా వీడు అనడం ఇది కాదు. హనుమాన్ జయంతి అప్పుడు లక్షలాది మంది రోడ్డు మీదకి ఒక్క కూడా హింసాకాండ జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు? అప్పుడు దళితులు హనుమంతులు దళితులు ఏం చెప్పకు శ్రీరంగ నీతులు. ఎందుకంటే మేము కూడా మారవేసుకున్నాం. గుళ్ళకు రానియరు మేడం, గుళ్ళకు రానియరు. అది ఆ వ్యవస్థ తీవ్రతరంగా ఉంది. ఆ తిరుగుబాటుకి ఎందుకు మళ్ళీ పట్టున్నా? దాన్ని ఎందుకు మీరు సమాజంగా చూడరు, ఒకే రకంగా చూడరు? నువ్వు చూడవేమో కానీ మేమైతే అందరం మేము కలిసే ఉంటాం. ఇదే బండి సంజయ్ అన్న అక్కడ అదే అక్కడ కరీంనగర్ జిల్లాలో జరిగింది కదా. వెంటనే ఆడికి పోవాలి. ఎవడరా వాడి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నిలబెట్టిందని ఆడ నువ్వు నిలబడితే మీరు ఒక ఎంపీ, మీరు ఒక అధ్యక్షుడిగా ఉన్నారు. బండి సంజయ్ గారు ఆడపై నిలబడి ఒకటి చెట్టగడి పాలు అని కొట్టి ఏం రా ఇదని దృష్టికి రాలేదేమో. వచ్చినాడు కంపల్సరీ చేస్తారుగా. నువ్వు చెప్పగానే జరుగుతుందా? అంటే అటువంటి గడపరు, అటువంటి గడపరు, అటువంటి గడపరు, దాడులు జరిగితే మీకు మళ్ళా దళితుల మీద ఆ బాధ తెలుస్తుంది. మళ్ళా ఆ బాధ వాదనని ఈడ కులంతో రుద్దాల్సినటువంటి అవసరం లేదు. చెప్తున్నాను. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి తిరుగుబాటు గురించి ఎందుకు చేయరు కదా? ఎందుకు చేయరబ్బా? ఇప్పుడు అలాంటివి వచ్చినప్పుడు, అణచివేతలు వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా మేడం. ఇదే భారతీయ జనతా పార్టీ గారు తెలంగాణలో వస్తే వీళ్ళ శాస్త్రాలు ఇక్కడ ఒక్కటి జరిగింది, ఇంకోటి మాత్రం జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి కూడా. అయితే వీళ్ళు రకరకాల ఆర్గనైజేషన్స్ పేరుతోన, ఒక దగ్గర హిందూ వాహిని పేరుతో జరుగుతుంది, ఇంకో దగ్గర బజరంగ దళ్ పేరుతో జరుగుతుంది, ఇంకో దగ్గర ఇంకో పేరుతో జరుగుతుంది. వీటికన్నిటి సెక్యూరిటీ భారతీయ జనతా పార్టీ అన్నప్పుడు నేను ఒకటే అంటున్నా, ఈ దేశంలో ఈ దేశ ప్రజల్లో కూడా విచిత్రకరమైన వాతావరణం సృష్టిస్తే ఇటువంటి తీవ్రవాదం అనేది పుట్టుకొస్తుంది. దీని ఆపలేరు. క్లియర్ కట్గా చెప్తున్నాను. మీరు ఇదే అమిత్ షా గారు ఇటువంటి వ్యవస్థ లేకుండా చేయమని, ఇటువంటి పరిస్థితి చేయొద్దు. ఈరోజు ఇదే గిరిజనులను పోలీసులు పోయి రేపులు చేయమన్నారా? పట్టుకొని పోయి ఇన్స్ట్రక్షన్ రైతాగా చేయమన్నారా? ఎవరిచ్చాడు మీకు? అంటే సరే మీరు పోతున్నారు, మీరు ఒట్టి చేతులతో పోతుర్రా? ఒట్టి చేతులతో దొరికితే మీరు ఊరుకుంటారా? మీరు తీసుకొచ్చి లొంగినట్టు వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు నీకు అడవులలో ఎవరు కనపడో అని వేసి పడతారు. మీరు వాళ్ళు నక్సలైట్ అంటారు. అవసరం ఉంటే మన చేతిలో పుస్తకాలు పెడతారు, లేకపోతే ఇంకో ఆయుధం మన పెడతారు. సతీష్ గారు అదే అన్నాను, ఇంత చెప్తున్నారు కదా, మరి మీరు రాష్ట్రంలో నిషేధం ఎత్తేయారా? మేడం ఇక్కడ వినండి, ఇక్కడ నిషేధం ఉన్నా ఎన్కౌంటర్స్ అనేటివి ఉండవు మేడం. ఈ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకున్నది చాలా రాష్ట్రాల్లో నడుస్తున్నది. అయితే ఇక్కడ మేము నిషేధం అప్పుడైనా చర్చలు జరిపినాం. ఇప్పుడు నిషేధం ఉన్నా పట్టి ఏమైనా చేస్తున్నారా? ఉంటుంది, ఏదో ల్యాండ్ ఆర్డర్ తప్పుతుంది అని చెప్పేసి అని బ్రేక్ చేసి పెడతారు. అంతే తప్ప కానీ వాళ్ళు ఇదే ఆయుధాలు పట్టుకొని ఉన్నారని ఒకసారి ఎందుకు లీగల్ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. హరిచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 91 అనుకుంటాను లీగల్ అవకాశాలు వచ్చినాయి. 3 సంవత్సరాలు ఉన్నాయి.
ఆ లీగల్ అవకాశాల్లో అతిగా సిటీకి వెళ్ళిపోతున్నప్పుడే కదా మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ అయింది. అచ్చంపేటనే కానీ లేకపోతే నర్మెట్ల దగ్గరనే కానీ ఇవన్నీ సీరియస్గా పోతుంది, ఎటువైపు వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని లెక్కలనే అది జరిగింది. అది కనుక అది ఒక చిన్న కంట్రోలింగ్ మాత్రమే, నిషేధం అనేది ఒక కంట్రోలింగ్ మాత్రమే. కనుక వాళ్ళు ఎవరు మన పిల్లలు, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడితే తప్పేం లేదు. ఇప్పుడు ఇదే ఛత్తీస్గఢ్లో ఏ సమస్య ఉంది, అసలు గిరిజనులకు ఏ సమస్య ఉంది? ఆ గిరిజనుల మాట గిరిజనుల నుంచి కాల్ చేయించేసి అక్కడ ఏం చేయాలనుకుంటారు పారిశ్రామికవేత్తలు? వీటన్నిటిని పరిష్కరింపచేసి చర్చలు జరిపి వాళ్ళు ఏం చెప్తారో వినండి. వినకపోతే మీరు చేసే పని, మీ ప్రభుత్వం చేసే పని, రాజ్యం చేసే పని చేస్తుందేమో. కానీ నేనేమంటారు, వీటన్నిటికి కూడా మూలాలు దయచేసి మిత్రులు గుర్తించాలా. చాలా ప్రమాదపూరితమైన వాతావరణం ఉన్నది, కుల వ్యవస్థ అనేది చాలా భయంకరంగా ఉన్నది, అణచివేత అనేది ఉన్నది, అన్ని రకాలుగా ఉన్నది. మనం ఈ సమాజంలో బతుకుతున్నాం, మేము కళ్ళతో చూస్తున్నాం. అనుభవిస్తున్నవాడు మాట్లాడతాడు మేడం, అనుభవించేటాడు చేస్తాడు మాట్లాడాడు. గౌతమ్ గారు, శాంతి చర్చలకు పిలవండి అనే మావోయిస్టులు అడుగుతున్నారు, పిలిచేది లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ప్రతిపక్షాలుగా మీరు కూడా పిలవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సరే ఏం జరుగుతుంది, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందా లేదా? అండ్ బండి సంజయ్ గారు మాత్రమే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, కేంద్రం నుంచి అయితే అఫీషియల్గా రాలేదు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఒకటి. అయితే ఆయుధం మాత్రమే సమాధానం కాదు ఇలాంటి వ్యవస్థలకి. ఏదైతే మీరు అన్నారో ఇందాక, ఇవన్నీ జరిగినప్పుడు అణచివేతలు, దోపిడీలు ఇవన్నీ ఉన్నప్పుడు తిరుగుబాటు డెఫినెట్గా ఉంటుంది, చావదు అని చెప్పారు. కానీ ఆయుధం పరిష్కారం కాదు, అది మాత్రమే సమాధానం కాదు.